అవును, ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్. జగన్ పులివెందుల సాక్షిగా పులిలా గాండ్రించారు. ప్రత్యర్థి చంద్రబాబుపై చిరుతలా విరుచుకుపడ్డారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టు దుముదుములాడేయడం చర్చకొచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థికి వైకాపా మద్దతు పేరుతో తనపై తెదేపా అధ్యక్షుడు, తెదేపా బృందాలు నానా యాగి చేస్తుంటే అందుకు సరైన టైం ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసిన జగన్ లేటెస్ట్గా వైఎస్ఆర్ కడప పులివెందుల్లో జరిగిన ఓ సమావేశంలో చెలరేగిపోయాడు. దేశంలో అత్యున్నత పదవికి ఎంపిక చేసే అభ్యర్థి విషయంలో పోటీ లేకుండా ఉండాలనే వైకాపా మద్దతు పలుకుతోంది. దానికి పెడార్థాలు తీస్తారా అంటూ జగన్ విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి పదవికి పోటీ ఉండటం సమంజసం కాదనే ఎన్డీఏకి మద్దతిచ్చామని ఉద్దేశపూర్వకంగా వివాదం చేయడం ఏంటని తెదేపా సహా యాగి చేస్తున్న వాళ్ళందరినీ సూటిగా ప్రశ్నించారు. ఇది వరకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల విషయంలోనూ ఇదే తీరుగా వ్యవహరించామని, అప్పుడు చేయని యాగి ఇప్పుడు చేస్తారేంటని తెదేపా నాయకులపై సీరియస్ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి ఖచ్చితంగా భాజపా ప్రతిపాదించిన అభ్యర్థి గెలుస్తారని తెలిసినప్పుడు సపోర్టునిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇక వైకాపా నాయకుల్ని హత్యలు చేయించినంత మాత్రాన తామే ఎన్నికల్లో గెలిచేస్తామనుకోవడం భ్రమ అని అన్నారు జగన్. నిన్న హత్యకు గురైన నారాయణ రెడ్డి భార్యను పోటీకి పెట్టి 50,000 మెజార్టీతో గెలుస్తామని దుముదుములాడారు జగన్. ఈ హత్యపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని, హత్య చేయించిన పోలీసులే విచారణ జరిపితే ఎలా అని ప్రశ్నించారు.